భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఎన్నో దైవారాధన విషయాలను అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. ఇక ప్రేక్షకులు ఎవరైనా కూడా మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్కి కాల్ చేయండి. మీ సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అమ్మని ఎవరైనా నేరుగా కలవాలి అనుకుంటే గనక కాల్లో ఎక్కువసేపు మాట్లాడలేము, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే గనక అమ్మ చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇక చాలా మంది జాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎవరైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా అమ్మ ముఖ కవలికలతో మీకు జాతక వీక్షణ తెలియజేస్తారు. మరి అమ్మ ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్గా ఉందా అమ్మ? అవైలబుల్ ఉంది కాంబో ప్యాక్ ఆఫర్ అనేది. ఎందుకంటే ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా ఊళ్ళ నుంచి వచ్చేవాడు కూడా ఎక్కువ మంది ఉంటుంటారు. సో వాళ్ళు మాకు కూడా అందుబాటులో ఉంచండి అమ్మా, మేము కలెక్ట్ చేసుకుంటాము, డైరెక్ట్గా కలెక్ట్ చేసుకుంటాము అన్నారు. సో కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది, ఒక కొద్ది రోజులు మాత్రమే. అయితే దానితో పాటుగా అంటే కాంబో ప్యాక్ ఆఫర్తో పాటుగా ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా వారాహి యంత్రము కిట్ అని చెప్పేసి, ఆ కిట్ అనేది అది కూడా ఇంత మునుపు అనౌన్స్ చేసినట్టు ఆ కిట్ అనేది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. వారాహి యంత్రం కిట్ ఒకటి, కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఒకటి. కాంబో ప్యాక్ అనేటువంటిది మొన్న నేను తిరుపతి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది తెలియజేశారు. అంత మునుపు వాడు పోస్ట్లో తెప్పించుకున్నారుట. శక్తి కంకణము అనేది మా పాపకి వేసామమ్మా, వెంటనే సంబంధం కుదిరింది అన్నారు. ఇంకొకళ్ళు మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పారు. వాస్తవంగా ఇవన్నీ కూడా చాలా సంతోషం ఇస్తుంది. అందులో మత్స్యయంత్రం అనేది ఉంటుంది, అది వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రాన్ని వేసి ఉంచి ఒక న్యాచురల్గా ఒక పువ్వు, చక్కగా ప్లాస్టిక్ పువ్వు కాకుండా ఒరిజినల్ది చక్కగా ఒక పువ్వు వేసి ఉంచడము, దాని వలన వాస్తుపరంగా కలిసి వస్తుంది. ఐశ్వర్య వృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఉంటాయి. అది సింహద్వారాన్ని కానీ లోపల మరొక ఎంట్రన్స్ కానీ 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటం వలన నెగటివ్ అనేది లోపలికి రాదు. ఎక్కువ మందిని గమనిస్తుంటే ఈ మధ్యకాలంలో భయభ్రాంతులు అవుతుంటారు. ఏదో సంథింగ్ నాకు కనబడుతున్నది అంటారు, మాటలు వినబడుతున్నాయి అంటున్నారు. ఒక నెగటివ్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నది. చాలామంది డైరెక్ట్గా తెలియజేస్తుంటారు ఒక భయం అనేది ఉన్నది అని అంటారు, లేదా నన్ను ఎవరో ఏదో చేతబడి చేశారేమో, క్షుద్ర శక్తి ఏదో ఆవహించి ఉండొచ్చు, ఇలా నెగిటివ్గా ఎక్కువగా అనమాట బాధపడుతూ ఉన్నారు. ఆ నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది. యథార్థంగా ఆ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది అది కలెక్ట్ చేసుకోవడం వల్ల ఆకర్షణ శిల అనేటువంటిది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే వారాహి యంత్రం కిట్ అనేటువంటిది అది ఒక యంత్రము, దానిపైన 4 సైడ్స్ కూడా 4 సైడ్స్ కూడా కొన్ని రకాల మణులు అనేటువంటివి అవి అలా పొందుపరిచి ఉంచడం అనేది జరుగుతుంది. మధ్యలో దృష్టి దోష నివారణకి కూడా చక్కగా ఒక వస్తువు ఉంచడం జరుగుతుంది. దాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది అది కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియచేయడం అనేది జరుగుతుంది మా ఆఫీస్లో వాళ్ళు. కానీ అది కూడా ఉంచిన తర్వాత చాలామంది కూడా సొంత ఇల్లు తీసుకున్నామమ్మా అన్నారు, స్థలం కొన్నాము అని చెప్పేసి తెలియచేశారు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చాయి అని చెప్పేసి తెలియచేశారు. ఇలా ఏంటంటే 1, 2 అని కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఎవరి యొక్క అనుభవాలు వాళ్ళు తెలియచేయటము అనేది జరిగింది. అది యథార్థంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అవి కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ వచ్చారు. ఇప్పటికి కూడా ఈ వారాహి యంత్రం కిట్ కావచ్చు, కాంబో ప్యాక్ ఆఫర్ కావచ్చు, అది కలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా ఏవైనా సరే జాతక సమస్యలు ఉన్నాయి అని అంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం మంచిది. ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగు, వివాహం జరిగిన తేదీని బట్టి కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు, వాళ్ళ పేరుని బట్టి కానీ, అలాగే వివాహం జరిగిన తేదీని బట్టి కావచ్చు, అలా కూడా జాతకము అనేది తెలియచేయటం జరుగుతుంది. పరిహారాలు అనేవి తెలియజేయటం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే పరిహారం అనేది ఇంపార్టెంట్. ఒక సమస్య వచ్చిందని చెప్పేసి బాధపడే కంటే ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అనేది ఇంపార్టెంట్. సో వాటికి చక్కని పరిహారాలు అనేవి రాసి ఇవ్వటం జరుగుతుంది. ఆస్ట్రాలజీ పరంగా ఏమవుతుందంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ అవసరం నాన్న.
అది ఉంటేనే అక్యురేట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా న్యూమరాలజీ పరంగా కూడా వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యము అనేటువంటిది కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంగా కావచ్చు, నేమ్ కరెక్షన్ అనేది ఏదైనా సరే ఒక అక్షరాన్ని యాడ్ చేయటమో డిలీట్ చేయటమో చేసిన తర్వాత అన్ని విధాలుగా కూడా సెట్ అయిన వాళ్ళు ఆరోగ్యపరంగా కావచ్చు. అలాగే వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా చాలామంది కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ పేరు కరెక్షన్ అనేది చేయిస్తుంటారు. ఆ పేరు పెట్టడము అనేటువంటిది కూడా ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు పేరు పెట్టించుకోవడం కోసం కూడా ఎక్కువ మంది ముందు అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు చిన్నపిల్లలకి. సో ఎప్పుడైనా సరే నేము పెట్టించుకోవాలి, ఒక పేరు పెట్టించుకోవాలి అమ్మతో అన్నప్పుడు కొన్ని ఒక 5-6 పేర్లు మీరు రాసుకొని రండి నాన్న. వాటిల్లో ఏదైతే కరెక్ట్గా ఉంటుంది, పిల్లలకి ఆరోగ్యపరంగా బాగుండేది కావచ్చు, చదువుల్లో వృద్ధిలోకి రావటం, చిన్నపిల్లలకి ఏముంటుంది చక్కని ఆరోగ్యము మంచి చదువు ఇంపార్టెంట్. సో అవి ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పేరు అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో నేమ్ కరెక్షను అనేటువంటిది ఏదైనా సరే ఎప్పుడైనా పిల్లల చదువు విషయం కావచ్చు ప్రధానంగా తెలియజేస్తున్నా. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత అత్యుత్తమంగా అసలు ఎంత చక్కగా చదువుతున్నారంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే తెలియజేస్తారు, ఒక్క స్పెల్లింగ్ని మార్చటం వలన ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి. ఎందుకనంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ని కూడా మనం సెట్ చేయటము అనేటువంటిది ఉంటుంది నాన్న. సో పిల్లలు చదువులో రాణించాలి అన్నా, ఆరోగ్యం చక్కగా వృద్ధిలోకి వాళ్ళు వెళ్ళాలి అన్నా, ఆరోగ్యం బాగుండాలి అన్నా, సపోర్ట్ చేయాలి అన్నా, పిల్లలు బుద్ధిమంతులుగా ఉండటము, మనం పెద్దవాళ్ళ మాట వినటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ మాట వినాలి అని అన్నా, ఇవన్నీ కూడా పేరు బలము అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. న్యూమరాలజీలో నేమాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయటము అనేటువంటిది కూడా ఉంటుంది. అది పసిపిల్లల దగ్గర నుంచి అంటే చిన్నపిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంతవరకు కరెక్షన్ చేయించలేదు అనుకున్న వాళ్ళు కరెక్షన్ చేయించడం వాస్తవంగా చాలా మంచిది. ఇప్పుడు 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక చాలామంది కూడా వచ్చి అయ్యో అమ్మ మేము ముందే వస్తే బాగుండేది అని అంటారు. అంటే ఎస్ఎస్సి బోర్డులో ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఆ తర్వాత మార్చడం అంటే కొంచెం కష్టతరము, సాధ్యమే కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. ఇదే 10th స్టాండర్డ్ లోపుగా గనక కరెక్షన్ చేయిస్తే చాలా చాలా మంచిది. అలాగే అమ్మ ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం నాడు మంత్రోపదేశం చేస్తూ ఉంటారు, మరి ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మూలా నక్షత్రం నాడు తప్పనిసరిగా అంటే సరస్వతి పూజ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాగే మంత్రోపదేశం ఇస్తుంటారు పిల్లలందరికీ కూడా. చాలామంది కూడా ఆ విధంగా వాళ్ళకి ఆనవాయితీగా రెగ్యులర్గా అలవాటైన వాళ్ళు కూడా 14-15 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలప్పుడు అమ్మ మేము 14-15 ఏళ్ల క్రితం వచ్చాము, మా అమ్మగారు తీసుకొచ్చారు అని. అలాగే వాళ్ళు ఏంటంటే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాం మేము అని చెప్పేసి వచ్చి పెడుతూ ఉంటారు. అలా ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఉచితంగానే మంత్రోపదేశము అనేటువంటిది 9వ తారీఖున మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజ, ఆ రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేయటం జరుగుతుంది. ఆ రోజున మంత్రోపదేశము అనేది ఇస్తాను. ఉదయం పూట 9-10 గంటల కల్లా వచ్చేసేయండి. మళ్ళీ నేను 12 దాటిన తర్వాత అయితే ఇవ్వను. సో ఈ లోపుగా రావటం చాలా చాలా మంచిది. 9-10 వస్తే అది కూడా వైట్ కలర్ డ్రెస్ వేసుకొని రావాలి. పిల్లలందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు అవి ధరించి వస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అమ్మగారు ఈ సంవత్సరం ఇస్తున్నారా, మా పిల్లల్ని తీసుకొస్తామని ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాస్తవంగా నాకు అలా రెగ్యులర్గా వచ్చేవాడు కూడా చాలామంది ఉన్నారు. చెన్నై నుంచి, వైజాగ్ నుంచి అలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మన ఇక్కడ వాళ్ళైతే నెంబర్ ఆఫ్ పీపుల్ పాపం వస్తుంటారు. సో ఆ రోజున నేను తప్పనిసరిగా సరస్వతి పూజ నాడు, ఈ శరణ్ నవరాత్రుల్లో సరస్వతి పూజ రోజు మూలా నక్షత్రం నాడు, అది ఈ నెల 9వ తారీఖున వస్తుంది. ఆ రోజున నేను ఉచితంగా మంత్రోపదేశము అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. తమ పిల్లలని తీసుకొని రావటం చాలా చాలా మంచిది. అంటే మ్యాక్సిమం పీపుల్కి తెలుసు, కానీ ఏంటంటే కాస్త ముందుగా తెలియజేయటం అనేది జరుగుతుంది. తెలుపు రంగు వస్త్రాలు పిల్లలకు వేసి తీసుకుని రండి నాన్న. అలాగే అమ్మ మనం చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వింటూ ఉంటాం, చదువు పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అంటే మిగతా అన్నిటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు, జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది, కానీ చదువు మాత్రం సరిగ్గా చదువు. అంటే ఎందుకంటారు? అంటే చదువు అనేది ఏంటంటే వాడు ఇష్టంగా చదువుకోవాలి. ఎప్పుడు కూడా పేరెంట్స్ కూర్చోబెడతారు పలానా టైంకి చదువు 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 అని అంటారు.
కానీ వాడు శ్రద్ధ పెట్టి చదివితే తొందరగా బ్రెయిన్కి ఎక్కుతుంది. ఎప్పుడైనా శ్రద్ధ పెట్టి చదవాలి. ఏదో మొక్కుబడిగా చదివారు, అమ్మ కొడుతుందని, అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడని చదివితే అది బ్రెయిన్లో సేవ్ అవ్వదు. కానీ వాడు దృష్టి పెట్టి చదవాలి నాన్న ఎప్పుడు కూడా. పిల్లలు ఏదో ఎగ్జామ్స్ టైం అప్పుడు చదవడం, ఉట్టప్పుడు ఎంజాయ్ చేయటం, మళ్ళీ ఎగ్జామ్ టైం అప్పుడు కూర్చోటం, అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా మరి చెప్పింది చెప్పినట్టుగా వినటము, అది అర్థం చేసుకోవటము, ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేసుకోవటము చాలా మంచిది. ఇలాంటివి చక్కగా చదివింది చదివినట్టుగా గుర్తుండాలి అని అంటే ఎప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తుంటాను నాన్న. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లలకి చాలా అవసరం. అది ధరించిన తర్వాత పిల్లలు చక్కగా వృద్ధిలోకి వచ్చారు అని చెప్పేసి చాలామంది తెలియజేశారు. అది ఏంటంటే బుధగ్రహానికి సంకేతంగా అందచేయటం అనేది జరుగుతుంది. మరి బుధుడు తెలివితేటల్ని, జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి తప్పనిసరిగా మరి పిల్లలకి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది వేయించటము చాలా చాలా మంచిది. చూస్తున్నారుగా అమ్మ చెప్పిన విధంగా కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్గా ఉంది. అలాగే మూలా నక్షత్రం నాడు అమ్మ చిన్నపిల్లలందరికీ కూడా మంత్రోపదేశం కూడా చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళి పాల్గొనాలి అనుకుంటే కనుక చిక్కట్పల్లిలోని నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. ఇక మరిన్ని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ని సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలను కూడా తెలియజేస్తారు. అలాగే అమ్మ మనం చూస్తూ ఉంటాము, చాలా మంది చెప్తూ ఉంటారు అంటే ఉద్యోగం నిలకడగా ఉండట్లేదు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావట్లేదు అని కొందరు చెప్తారు. ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా అది నిలకడగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో గమనిస్తే అలాంటి రెసిషన్ అనేది భయంకరంగా ఉన్నది. నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడు కావచ్చు, అబ్రాడ్ నుంచి కూడా ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు. ఉద్యోగం అనేది ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు తీసేశారమ్మా అని చెప్పేసి. మరి సహజంగా ఒక వ్యక్తికి ఇంత శాలరీ ఉన్నది అంటే వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. సడన్గా జాబ్ తీయటం అనేటువంటిది యథార్థంగా చాలా చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. సో అలా కాకుండా అని అంటే ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా మంచిది. ఇక్కడ మనకి యూనివర్సల్గా ఎప్పుడూ నేను తెలియచేస్తూనే ఉంటా. ఇవి కాకుండా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అనేది తీసుకొని కలవడం వలన వాళ్ళ జాతక పరంగా వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేవి తెలియచేయటం జరుగుతుంది. ఒక్కొక్క వ్యక్తి అంటే అందరిది ఒకటే ఉండదు. ఎప్పుడూ కూడా ఇందులో కామన్గా కొన్ని మాత్రం నేను తెలియచేస్తాను మంచి మాటలోని. కానీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఆ వ్యక్తికి ఏదైతే రెమెడీస్ అవసరమో రాసి ఇవ్వటం జరుగుతుంది. ఆ రెమెడీస్ వాళ్ళగా వాళ్ళే ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళే చేస్తారు. కాకపోతే వాళ్ళ జాతక పరంగా ఏదైనా సరే కొన్ని లాకెట్స్ మెడలో ధరించడం అవసరం అనంటే నేనే బొట్టు పెట్టి లాకెట్ అనేది కడుతూ ఉంటాను. అలాగే జనరల్గా ఈ కాంబో ప్యాక్ ఆఫర్లు ఎప్పుడు తెలియజేస్తుంటే శక్తి కంకణము యథార్థంగా అద్భుతమైనటువంటిది. శక్తి కంకణము అనేటువంటిది మొన్న ఈ వారంలోనే నాకు తెలియజేశారు. ఇంత మునుపు సర్వసిద్ధిమాల తీసుకున్నారట. సర్వసిద్ధిమాల తీసుకున్న వెంటనేనమ్మా మంచి జాబ్ అనేది వచ్చింది అన్నారు. అలాగే మా నాన్నగారు ఎప్పుడు కూడా త్రాగుడికి బానిసై ఉండేవాడు. మీరు చెప్పినట్టుగా సర్వసిద్ధిమాల ఒకటి వేసుకున్నానా అని నేను చెప్పానట. సో సర్వసిద్ధిమాల మీరు వేసారమ్మా బొట్టు పెట్టి. అది వేసిన తర్వాత తనంతటా తను మానటము అనేటువంటిది అయితే స్టార్ట్ అయిందన్నారు. అది యథార్థంగా వాళ్ళకుగా వాళ్ళు తెలియచేశారు. సర్వసిద్ధిమాల వెరీ సింపుల్ కానీ అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. ఏదైనా సరే ఏ వస్తువైనా జనరల్గా లభిస్తుంటేనా కానీ వాటికి శక్తి ధారపోయటం వలన అవి అత్యద్భుతంగా వర్కౌట్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది. సో ఆ సర్వసిద్ధిమాల యథార్థంగా వాళ్ళ ఆఫీస్కి వచ్చి పర్సనల్గా తెలియజేసి వెళ్ళారు. సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత మా నాన్నగారు డ్రింకింగ్ మానేశారమ్మా అని చెప్పేసి చాలా ఆనందం అనిపించింది యథార్థంగా. అలాగే తర్వాత వ్యక్తిగత జాతక పరిశీలన అనేది కూడా చేసి మళ్ళీ వచ్చారనమాట. చక్కగా మానేశాము అని సాటిస్ఫాక్షన్గా. ఇంకా ఏదైనా సరే అప్పుడు జాతక పరిశీలన అనేది చేసి ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి అమ్మా అంటే అప్పుడు మెడలో లాకెట్స్ అవసరమని బొట్టు పెట్టి ఆ లాకెట్స్ కట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు ప్రతిరోజు కూడా ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది అనేది కూడా వ్రాసి ఇవ్వటం జరుగుతుంది. అవి వాళ్ళు చేస్తూ ఉన్న కొద్దీ ఆ పవర్ వల్ల కూడా వాళ్ళకి నెగిటివ్ అనేది రాదు. అంటే ఆ ఆలోచన నేను అటు వెళ్ళాలి చేయాలి ఆ నెగిటివ్ థాట్స్ ఏవి కూడా రావు. పాజిటివ్గా సవ్యంగా చక్కగా ముందుకు వెళ్ళటము అనేది జరుగుతుంది. అలాగే అమ్మ ఇందాక మీరు చెప్పినట్టు నరదృష్టి కూడా చాలా మంది పైన ఉంటుంది. అవును, నరదృష్టి నివారణకు ఏం చేయాలి? అసలు దృష్టి దోషం అనేది భయంకరమైనది. నాకు యథార్థంగా చాలా మంది కలుస్తుంటారు. ఒకప్పుడు హైఫై చాలా బాగా బతికాము,
కానీ ఉన్నట్టుండి మేము అసలు నడి రోడ్డు మీదకి వచ్చేసామమ్మా, అసలు ఏమీ లేవు అని అంటుంటారు. అది వినటానికి కూడా చాలా చాలా మనసు కష్టం అనిపిస్తూ ఉంటుంది. అయితే అనుభవించేవాడు ఇంకెంత బాధపడుతూ ఉంటారో పాపం. కానీ నిజంగా చాలామంది కూడా అలా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తూ ఉంటారు. కొన్ని పరిహారాలు అనేది వాళ్ళకి రాసివ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళకగా వాళ్ళు చక్కగా లేవటము, ప్రొద్దున్నే లేవటము, ఆ పరిహారాలు ఆచరించటము, అలా చేసిన తర్వాత మళ్ళీ కొంచెంగా మేము కాస్త పైకి లేస్తున్నామమ్మా, మీరు చెప్పినట్టుగా మా మీద మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తుంటారు. పెద్ద ఎంతో ఖర్చుతో కూడుకునేవి కూడా ఏమీ కూడా నేను అందచేయను. సింపుల్గా వాళ్ళకి ఏంటంటే నీ తప్పదు, ఇప్పుడు ఈ మాల నువ్వు మెడలో మస్ట్ ధరించిన తర్వాతే నువ్వు ఈ జపం చెయ్యనంటే అది చేస్తూ ఉంటారు. అలాగే శక్తి కంకణము, వెరీ సింపుల్, చక్కగా శక్తి కంకణము ధరించిన తర్వాత అద్భుతంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి నాన్న. మొట్టమొదటిగా ఇల్లు అనేటువంటిది కలిసి రావాలి. ఆ ఇల్లు కలిసి రావటం కోసము అని చెప్పేసి కూడా కొన్ని వస్తువులు అందచేయటం అనేది జరుగుతుంది. ఏ వస్తువు ఎక్కడ ఎలా పొందుపరచాలి అనేది తెలియజేస్తాను. ఫస్ట్ ఇల్లు అనేటువంటిది సపోర్ట్ చేయాలి మనకి. అది సపోర్ట్ చేస్తే వ్యక్తిగతంగా వాళ్ళ జాతక పరిశీలన అనేది చేసి జాతకపరంగా ఏదైతే అవసరమో ఆ వస్తువుని అందచేయటము అనేది జరుగుతుంది. అప్పుడు కాస్త ఏదైనా సరే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారేందుకే ఇవన్నీ కూడా గ్రహాల పరిశీలన అనేది చేసిన తర్వాతనే అందచేయటము అనేది జరుగుతుంది. వ్యక్తిగతంగా వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏమవుతుందంటే జాతక పరిశీలన అనేది ఉంటుంది. క్షుణ్ణంగా వాటిని స్టడీ చేయటము, వాళ్ళకి రాసి ఇవ్వటము అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆస్ట్రాలజీ పరంగా తప్పనిసరిగా రెమెడీస్ అనేది రాసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరి సంఖ్యాశాస్త్ర పరంగా కావచ్చు, పేరుబలంగా కావచ్చు, వాళ్ళకి ఈ విధంగా రెమెడీస్ అనేది రాసిచ్చిన తర్వాత వాళ్ళు అది ఫాలో అయిన తర్వాత అద్భుతంగా వర్కౌట్ అయిందమ్మా అన్నారు. మాకు లాస్ట్ వీక్ ఒక క్లయింట్ వచ్చారు, వాడు 10-12 ఏళ్ల క్రితం వచ్చారట, ఇప్పుడు కాదు. నేను అప్పట్లో ఈ కార్యక్రమంలో మంచి మాట అని ఎక్కువ చెప్పేదాన్ని. అవును, అప్పుడు ఈ యూట్యూబ్లో అవి ఇంత ఇగా లేవు, యథార్థంగా ఇలా ఇప్పుడున్నట్టుగా అన్నీ లేవు. సో 10-12 ఏళ్ల క్రితం కొన్ని మంచి మాటలు అని చెప్పినవి వాళ్ళు ఒక పుస్తకం ప్రిపేర్ చేసి తెచ్చారట. ఒక ఫైల్ చాలా పెద్దగా ఉంది అసలు. నేను చెప్పిన మంచి మాటలన్నీ వాళ్ళు రాసుకుంటుంటారట. స్టార్టింగ్లో చెప్పినా మీరు ఇవి చెప్పారమ్మా, మేము ఇది ఫాలో అయ్యాము, అద్భుతంగా ఉన్నాయి, మాకు అసలు ఇవి అప్పట్లో తెలియదమ్మా అన్నారు. చిన్నవి అప్పట్లో తెలియచేసింది. క్యాజువల్గా ఇలాగే మీరు ఇలాగ అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇట్లా మంగళసూత్రంలో పిన్నిసులు పెట్టద్దు, అది పెట్టడం మంచిది కాదు, దరిద్రము, ఇలా కొన్ని చెప్పానట. వాడు ఇంట్లో తప్పనిసరిగా పెరుగు అనేది ఉండాలి, పెరుగు లేకుండా ఇల్లు ఉండకూడదు. అక్కడ వాడు రాసుకున్నవన్నీ చూపించారు, అమ్మగారు మీరు ఇవి చెప్పారు అని. అయితే పెరుగు అనేది సంపద కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఇంట్లో పెరుగు ఉండాలి. అప్పటికప్పుడు పోయి కొంతమంది కొనుక్కొచ్చుకుంటారు, వేసుకుంటారు, ఆ కవర్ పడేస్తారు. అది తప్పు. ఎప్పుడు కూడా పెరుగు అనేటువంటిది మనకు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి. పెరుగు ఉంటే సంపద ఉన్నట్టు. అలాగే అన్నం గిన్నెలు కూడా మొత్తం ఖాళీ అయిన వెంటనే ఆ సింకులో పడేయటము అలా చేయొద్దు నాన్న. కొంచెం అన్నమైనా సరే మనం వంటగట్టు మీద ఉంచాలి. ఉంచి ఆ అన్నం గిన్నె దాని నిండా నీళ్లు నింపి పక్కన పెట్టాలి. అది శాస్త్రం. అన్నంది మొత్తం మనం పెట్టేసుకున్న తర్వాత కొంచెం అన్నమైనా సరే గిన్నెలో ఉంచాలి, లేదంటే పక్కన తీసి ఉంచాలి. అన్నం గిన్నెని అంట్లో అలా పడేసి ఉంచకూడదు, దాని నిండా నీళ్లు పోసి పెట్టాలి. వాస్తవంగా పెరుగు గిన్నె కూడా మొత్తం ఖాళీ అయిపోయింది అన్నప్పుడు సింకులో అలా పడేయకూడదు. పెరుగు గిన్నె నిండా నీళ్లు నింపి అలా పెట్టుంచాలి. ఇలాంటి చిన్నవి అప్పట్లో చెప్పే వాస్తవంగా చాలా తెలియచేయటం జరిగింది. తను ఫైల్ చక్కగా ఎంత బాగా రాసుకుంటే అసలు ఎంత పెద్ద మెటీరియల్ ఉందో. అయితే అప్పట్లో మీరు ఇవన్నీ చెప్పారమ్మా, మీరు చెప్పినవన్నీ పాటించిన తర్వాత మాకు సొంత ఇల్లు వచ్చింది, పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, ఇప్పుడు మా పిల్లలు విదేశంలో ఉన్నారు, అలా చెప్పడం నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది ఆవిడ చూపించింది పుస్తకం అంతా. సో ఏదైనా సరే నాన్న, మనం శ్రద్ధగా వినటము, శ్రద్ధగా ఆచరించటము మనం చేస్తున్నామంటే మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా అదే ఫాలో అవుతారు. ఆ టీచర్ చెప్పేది శ్రద్ధగా వినాలి అని చెప్పేసి, ఆ తర్వాత అది వింటే చాలు. వాస్తవంగా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా టీచర్ చెప్పేది వింటే బ్రెయిన్లో సేవ్ అయిపోతుంది. అవి వినకుండా అప్పుడు వాళ్ళు ఏదో ఆ పెన్సిల్ షార్ప్నర్ వేసి చెక్కుతూ ఉండడమో చేయటమో, ఏవో పిల్లలు సహజం ఆ వయసు అలా చేస్తుంటారు, శ్రద్ధ పెట్టకపోవటము. అది బిగినింగ్ నుంచి కనుక శ్రద్ధ పెట్టడం అనేది డెవలప్ చేస్తుంటే చక్కగా వాళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ అలాగే మెచ్యూరిటీ అనేది కూడా బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంటుంది.
చక్కగా చదవగలుగుతారు, చదివింది గుర్తుంటుంది. అవును. అది అలాగే అమ్మ, ఇందాక మీరు చెప్పినట్లుగా నిజంగానే శనివారం వచ్చిందంటే మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ రోజు చెప్పబోయే మంచి మాట ఏంటి? ఇవాళ చెప్పబోయే మంచి మాట, ఎక్కువ మంది వాస్తవంగా అప్పులు అనేవి ఎక్కువగా ఉండి బాధపడుతుంటారు. అవును. అప్పుల బాధ తట్టుకోలేరు. అవును. లేదా కొంతమంది వీళ్ళకున్న డబ్బుల్ని బయట ఇచ్చి బాధపడుతూ ఉంటారు. అవును. వీడి దగ్గర ఉన్నవి కూడా కాదు, పక్కన వాడి దగ్గర వీళ్ళు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏ కాలం చేతనన్నా అవతల వాడు ఎగ్గొడితే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదవుతుంది. ఆ విధంగా చాలా మంది కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చెప్పేది, మీరు తప్పనిసరిగా చేయవలసింది రాహుకాల సమయంలో 9 సార్లు మంగళ చండికా స్తోత్రము అని ఉంటుంది నాన్న. మంగళ చండికా స్తోత్రము అది 9 సార్లు చదవండి. ప్రతిరోజు కూడా రాహుకాల సమయంలో చదవండి. ఇప్పుడు ఆదివారము అనంటే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సోమవారము ఉదయం 7:30 నుంచి 9 వరకు, మంగళవారము అనేసరికి మరి మధ్యాహ్నము 3 గంటల నుంచి 4:30, బుధవారము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు బుధవారం, గురువారము 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇట్లా ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా, ఇప్పుడు శనివారము 9 గంటల నుంచి 10:30 వరకు, ఇది రాహుకాల సమయాలు. ఈ సమయంలో మంగళచండికా స్తోత్రము అనేది గనక 9 సార్లు చదివితే యథార్థంగా మన డబ్బులు బయట ఆగిపోయి ఉన్నా తిరిగి వస్తాయి. వీళ్ళు ఎవరికైనా సరే అప్పు బాకీ ఉన్నారు అన్నా త్వరగా తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహుకాల సమయంలో దీపారాధన అనేది సాధారణంగా ఎక్కువ మంది చేస్తూనే ఉన్నారు. చేయటం చాలా చాలా మంచిది. ఆ చేసేది కూడా 9 ఒత్తులు వేయండి. 9 ఒత్తులు, ఎర్రని ఒత్తులు, చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి 9 ఒత్తుని ఇలా కలపండి. కలిపి 9 ఒత్తులు కూడా వేసి దీపారాధన చేయండి. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి కావచ్చు, దుర్గమ్మవారి గుడి కావచ్చు, ఎక్కడైనా చక్కగా అలా 9 ఒత్తులు అనేవి వేయండి. మీ ఇంట్లో అయినా సరే, దీనికే ఆక్షేపణ లేదు, అలా వేసి 2 గురిగింజలు గనక వేయటం చాలా మంచిది. వాస్తవంగా దీపారాధనలో 2 గురిగింజలు అని ఉంటాయి. అది ముందు ఎర్రగా ఉంటుంది, వెనక నల్లగా ఉంటుంది. అలా ఏంటంటే ఆ గురుగింజలు అని చెప్పేసి ఉంటాయి. అవి 2 గురుగింజలు దీపారాధనలో వేసి ఉంటే కూడా అప్పులు త్వరగా తీరుతాయి. అలాగే మన డబ్బు బయట ఆగిపోయి ఉన్నా త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే యూనివర్సల్గా అందరూ కూడా చేసుకోవడానికి వీలైనట్టుగా ఇక్కడ మంచి మాట అని తెలియజేస్తుంటా. కానీ ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి అని అంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, హస్తరేఖలు, ఫేస్ రీడింగు, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు, వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు, ఇలా అనేకానేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క జాతకము అనేది తెలియచేయటం జరుగుతుంది. నాన్న, సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడద్దు. ప్రతి సమస్యకి పరిష్కారము అనేటువంటిది ఉంటుంది. అలాగే నాది GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చూడవచ్చు. అమ్మ, ఈనాటి విజయ మార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః. మరి అమ్మ చెప్పిన విధంగా కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్గా ఉంది. అలాగే మూలా నక్షత్రం నాడు పిల్లలకు మంత్రోపదేశం కూడా అమ్మ చేస్తున్నారు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ని సంప్రదించినట్లయితే. మరొకటి తెలియజేసేది ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉన్నదా అమ్మ అని నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ రోజు భారతదేశంలో సూర్యగ్రహణం అనేది లేదు, కనపడదు. ఎందుకంటే చాలా కాల్స్ వచ్చాయి. వాస్తవంగా భారతదేశంలో అయితే సూర్యగ్రహణం అనేది లేదు. అలాగే అమ్మ, మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ని సంప్రదించినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మరి ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన.